జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. సింపుల్గా వదిన పెళ్ళి మా లొల్లి సిరీస్ని ఫాలో అయిపోండి. ఏం జరిగిందో మీకు కంప్లీట్గా క్లారిటీ వచ్చేస్తుంది. ఎంగేజ్మెంట్ రోజు మనం వాళ్ళని వెల్కమ్ చేసినప్పుడు మా వదిన మా అన్నయ్యకి హార్ట్కి స్మైల్తో వెల్కమ్ చెప్పింది, మనిషికి బొకేతో వెల్కమ్ చెప్పింది. అదిగోండి మన సిరీస్లో కొత్త జంట, కాబోయే కొత్త జంట ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. అండ్ మా పంతులు గారు వదిన చేత పూజ కూడా మొదలు పెట్టించారు. సో ఫస్ట్ అయితే వినాయకుడి పూజ, గౌరీదేవి పూజ అయితే అయింది. తర్వాత పెళ్ళికొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురికి బట్టలు, బంగారం పెడతారు. ఒకవైపు మన హడావిడి మందైతే కెమెరామెన్ కష్టాలు మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ కింద కూడా నిశ్చయ తాంబూలం అండ్ బాబాయిలు, మామాయిలు ఫుల్ హడావిడి అయితే రన్ అయింది. స్టేజ్ మీద హడావిడి, స్టేజ్ పైన అండ్ స్టేజ్ కింద హడావిడి, ఫుల్ అయితే హడావిడిగా జరిగింది. అండ్ ముహూర్తం అయితే కొంచెం ఎర్లీ మార్నింగే వచ్చేసింది అనమాట. సో ఆ టైంకి ఇంకా ఎవరు జనాలు రాలేదు. సో మీకు అందుకే హాల్ కూడా ఖాళీగా కనిపిస్తుంది. అండ్ ఎంగేజ్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో జరిగింది. వి ఆర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ అదిగోండి మన ఆర్డర్ లేడీస్, వీళ్ళు లేకుండా ఎక్కడన్నా ఏ ఫంక్షన్ అన్నా కంప్లీట్ అవుతుందో చెప్పండి. అండ్ ఇక్కడ ఇంకా ఈ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉన్నది. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఇంకా వదిన కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సర్లేండి, మనం వెళ్ళి మిగతా ఫుటేజ్ కవర్ చేద్దాం. ఇదిగోండి పులవర్తి వారి కావిళ్ళ సందడి. అంటే పులవర్తి వాళ్ళు పెట్టేది, అంటే మా వదిన వైపు వాళ్ళు పెట్టే కావిళ్ళు అనమాట. ఆగండి, మరి వాళ్ళు పెట్టిన కావిళ్ళు కూడా చూపించేస్తాను. ఇదిగోండి మధ్యలో వారి కావిళ్ళు, అంటే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెట్టిన కావిళ్ళు అన్నమాట. ఇక్కడ నాకు రాధాకృష్ణులు ఇంకా గోవుతో చాలా బాగా నచ్చిందండి. నాకెంత ముద్దొచ్చారో రాధాకృష్ణులు చూస్తే. అండ్ ఇక్కడ పనులన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. బై ద వే నా అవుట్ఫిట్ చూపించాలి కదా. ఇదిగోండి నేనైతే ఈ క్రాప్ టాప్ వేసుకున్నాను. చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నా పనిలో నేనుంటే నాకు ఈ లిటిల్ ఫ్యాన్ దొరికింది. అండ్ అది ఎవరో కాదు, నా చిన్ని మరదలు. ఎంత క్యూట్ అంటే చాలా ఇష్టం నేనంటే దానికి. అండ్ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అవుట్ఫిట్ చేంజ్ చేసుకుని మళ్ళీ పూజకి రెడీ అయిపోయారు. సో ఈసారి ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు. అండ్ ఫంక్షన్ ఇలా గో అవుతూనే ఉంటుంది. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది కదా. ఒక్క లైక్ చేయండి. లైక్తో పాటు మీ మంచి మనసుతోటి మా వదిన, అన్నయ్య గారిని హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేసేయండి. ఇందాక మీరు కావిళ్ళు చూసారు కదా. ఈ కావిళ్ళు అనేవి అందరికీ ఉంటాయా, లేదు అంటే కొంతమందికి జరుగుతాయా? నాకు తెలీదు, మీరు చెప్పండి కామెంట్లో చూద్దాం. ఇంతకీ మీకు మా వదిన, అన్నయ్య గారి పేరు చెప్పలేదు కదా. మా వదిన పేరు షరిష్మా, మా అన్నయ్య గారి పేరు శివరామ్. ఇక్కడ కనిపిస్తున్నారే మా అత్త, మావయ్య. పూజ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. అండ్ ఫంక్షన్ టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. చివరగా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి మంగళహారతితో ఎండ్ చేశారు. ఈ మీన్ టైంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కెమెరామెన్ ఎందుకు వదులుతాడు? అండ్ వెల్కమింగ్ ఆఫ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి కదా. అలా పెళ్లి టైంలో ఇవి మ్యాజికల్ మూమెంట్స్ అంటే అనిపించాయి వాళ్ళిద్దరిని చూస్తే. వాళ్ళిద్దరిని చూసాక మీకేమనిపించిందో మీరు వేసుకోండి కమెంట్స్లో, చూస్తూ ఉంటా. లెఫ్ట్ సైడ్లో నుంచున్నారే వాళ్ళే మా మావయ్య, అత్త, అంటే మా వదిన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ అనమాట. అండ్ రైట్ సైడ్లో ఉన్నది పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. వాళ్ళ కోఆర్డినేషన్ చూసాక అన్న మనం అర్థం చేసుకోవాలి ఇన్ని నాళ్ళ వాళ్ళ బాండ్ ఎంత అండర్స్టాండింగ్తో ఎంత బాగా రన్ అయింది అని. ఒకరిపైన ఒకరికి ఉన్న అండర్స్టాండింగ్తో ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ని చూడంగానే మీకు ఎవరు గుర్తొచ్చారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. అండ్ వాళ్ళ నేమ్ని కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తర్వాత పెళ్లి కొడుకు ఇంకా అబ్బాయిలతో అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఇక్కడ పెళ్లి కొడుకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదే పెళ్లి కూతురు తమ్ముడు.
కానీ ఏ మాటకు ఆ మాట అండి, ఆ ఇరుకులో కూడా అంత బాగా డ్యాన్స్ చేశారంటే చాలా బెస్ట్ అని, చాలా బెటర్ అని చెప్పొచ్చు. అంత కొంచెం ప్లేస్లో అంతమందిని డాన్స్ చేయమంటే కాస్త కష్టమే కదండి. కానీ చాలా చాలా బాగా చేశారు. మీకు ఎలా అనిపించిందో అది కూడా కమెంట్లో షేర్ చేయండి. అండ్ ఇట్స్ టైం ఫర్ పెళ్లి కూతురు. ఎంత బ్యూటిఫుల్గా ఎంట్రీ అయితే అయిపోయింది అండ్ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మన వీడియో ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఇంత కంటెంట్ చూసారంటే మీకు నా కంటెంట్ నచ్చే ఉంటుంది కదా. మిగతా కంటెంట్ని కూడా చెక్ చేసేసి నిజంగా నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ కమెంట్లో చెప్పండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హెయిర్ టచ్ చేసింది, అది ఎక్కడో చెప్పండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారు.